ఎవలంకుల్ మీరు ఇక్కడ పడిపోయి ఉన్నారేంది? నేను ఇక్కడ పడిపోలేదు బాబు, నన్ను కొంతమంది తరుముతే నేను ఇక్కడికి వచ్చి పడిపోయాను. ఇంతకీ ఎవరు మీరు? నేనా? నాస్తికుడిని. అంటే దేవుణ్ణి నమ్మను, పిలువను, తల్వను. ఇప్పుడే కదా 2 సార్లు తలుచుకున్నావు. ఆ? అబ్బా, అబ్బా, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఎవరు బాబు నువ్వు? ఈ అడవి మాదే, మేము ఇక్కడనే ఉంటాం. దెబ్బలతో పడిపోయిన నిన్ను చూసి సాయం చేద్దామని వచ్చిన. ఇక్కడ దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా, లేకపోతే ఏదైనా ఊరు ఉందా? ఇక్కడి నుండి మనం బయటికి వెళ్ళాలంటే 1 గంట ప్రయాణం చేయాలి. పదా, నేను దారి చూపిస్తా. అవును, నిన్ను కొందరు తరిమారన్నావు కదా, ఎందుకు? ఇంతకెవరు వాళ్ళు? నేను నీకు చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే నీ వయసు చాలా చిన్నది, ఆ విషయం చాలా పెద్దది. ఈ అడవి దాటాలంటే నా ముఖం నువ్వు, నీ ముఖం నేను చూస్తూ నడవలేం కదా, ఏదో ఒకటి మాట్లాడాలి. అయినా నువ్వు చిన్న పిల్లవాడివి కదా, ఒక్కడివే అడవిలో ఏం చేస్తున్నావు? నీకు భయం లేదా? ఎందుకు భయం? మాకు ఈ అడవిలో తిరగడం అలవాటే. పశువులని మేతకు తీసుకొస్తాం. నీ పశువులా? ఏవి మరి? వాటికి గడ్డి నువ్వే తినిపిస్తావా? అవి తినలేవా? వాటి పని అవి చేస్తూ ఉంటాయి. నేను నీకు గడ్డి పెట్టాలి కదా, అందుకే ఇక్కడికి వచ్చా. అబ్బా, నొప్పి నొప్పి. గడ్డి అంటే నీ నొప్పులు తగ్గాలంటే గడ్డి మందు పెట్టాలి కదా. నొప్పి నొప్పి. అయినా ఇన్ని దెబ్బలు తగిలేలా ఎవరు తరిమారు నిన్ను? భక్తి ముసుగులో ఉన్న మూర్ఖ జనం. అంటే నీ దృష్టిలో భక్తి మూర్ఖత్వమా? మూర్ఖత్వమే కాదు, అంధకారం కూడా. మీరు వాళ్ళని ఇదే మాట అని ఉంటారు, అందుకే వాళ్ళు మిమ్మల్ని తరిమి ఉంటారు, అంతేనా? మేము ఈ అడవిని దేవతలా భావిస్తాము. మా భక్తి కూడా మూర్ఖత్వమే అంటారా? దేవుడు లేడు, దయ్యం లేదు, అంతా మీ భ్రమే. మేమేం పూజలు చెయ్యం, నమ్ముతాం అంతే. ఏదైనా అంతే కదా, మీ భక్తి మీ నమ్మకం మూఢత్వంతో ముడిపడి ఉంటాయి. నేను దానికి ఒప్పుకోను నాస్తికుడా. నువ్వు నిరూపించి చూపించు, నేను నమ్ముతాను. నీ నమ్మకంతో నాకు పని లేదు, నీ భక్తిలో ప్రతిదీ నిరూపితం కానివే ఉంటాయి. భక్తి అనే దానికి కూడా నీ నాస్తిక నమ్మకాలతో పని లేదు కదా. నీ వయసు వాడితో వాదించలేని విషయం ఇది. నా వయసు వాడికే అర్థమయ్యేలా చెప్పనప్పుడు నీ నమ్మకాలతో ఏం చేద్దాం అనుకుంటున్నావు? సరే రా, కూర్చో, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సరే, అడగండి. నీ దేవుడిని ఎప్పుడైనా నీ కళ్ళారా చూసావా? రోజూ చూస్తాను. ఎక్కడ చూసావు? ఎలా చూసావు? నువ్వు దెబ్బలు తాగి పడిపోయి ఉన్నప్పుడు నాలో ఉన్న దేవుడే నిన్ను కాపాడమని చెప్పాడు. ఇదిగో ఇందుకే నీ అంతటి వయసు వాడితో వాదించను. అయినా ఇంత చులకనగా మాట్లాడుతున్నావేంటి? నీకు అర్థం అవుతుందా? నా వయస్సు చూడకు నాస్తికుడా, నా మాటలు నీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలవు. మీ దేవుడికి మీరు చేసే పూజలు కనిపిస్తాయా? కనబడవు. మేం చేసే పాపాలు కనిపించినప్పుడు మేం చేసే పూజలు ఎలా కనబడతాయి? మీ దేవుడు మీరు పెట్టే ప్రసాదం తింటాడా? తినడు. తింటే కోరికలతో వండి వడ్డించిన వంట దేవుడి మనసును మారుస్తుంది కదా. అంటే ఇప్పుడు నువ్వు దేవుడు లేడని ఒప్పుకుంటున్నావా, లేక ఉండడాన్ని వాదిస్తున్నావా? మీరు అడిగిన దానికి బదులిస్తున్నాను, వాదించడం నాకు రాదు. ఇంతమంది దేవుళ్ళు ఎందుకు మీకు? వృత్తికో దేవుడు, కులానికో దేవత అని మీ మనుషులే, అదే ఈ మనుషులే ఏర్పరచుకున్నారు. కానీ దేవుడు నేను ఒక్కడినే అని చెప్పాడు. మనుషులంటే ఎవరు? నువ్వు మనిషివే కదా. నేను మనిషినే, కానీ అడవి మనిషిని. మాకు వృత్తి ఒకటే దేవుడు. మీ అడవి మనుషులు ఎందుకు ఇంకా విద్య, వైద్య, వసతులు పొందలేకపోతున్నారు? మా అడవి మనుషులను ఉద్ధరించే ప్రభుత్వాలు, నాయకులు వాళ్ళ పని అయిపోయాక మా వైపు చూడరు కదా, అందుకే. అది కాదు నా ప్రశ్న. దేవుడికి ఎందుకు చిన్న పెద్ద ధనిక భేద తేడాలు ఎందుకు? ఇక్కడ మాత్రం నేను దేవుని వ్యతిరేకించను. ఎందుకంటే ఇక్కడ లింగభేదం, రంగుభేదం తప్ప అందరూ అదే ముక్కు, అదే చెవులు, అదే కళ్ళతో పుడుతున్నారు కదా. ఇక్కడ తేడా ఎలా వస్తుందంటే వాళ్ళ ఆర్థిక స్థితులు, మానసిక స్థితుల వల్లే ఇక్కడ తేడాలు వస్తున్నాయి, అంతేకాని మిగతాది ఏది కాదు. ఇంకా ఎంత దూరం నడవాలి? నీకో నాకో సమాధానం దొరికే వరకు. అంటే అదే
దారి కనబడేంత వరకు. నీకు అసలు దారి తెలుసా లేక నన్ను కిడ్నాప్ ఏమైనా చేస్తున్నావా? చీకట్లో దారి వెతుకుతూ నడి అడిగిలో వచ్చి పడ్డావు, మనిషి మాయలో పడ్డట్టు. వెలుతురు దారి దొరికే వరకు ప్రయాణం చేయాలి, మాయా అనే అడవి వీడేటట్లు. ఆ, ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు అసలు? తెలుగులోనే మాట్లాడుతున్నానే. మరి ఎందుకో నీ తెలుగు నాకు అర్థం కావట్లేదు. మనం దారి చేరేసరికి నా భాష మీకు పూర్తిగా అర్థమవుతుందిలే. ఇంతకీ ఈ మూర్ఖ పక్షులను మీరేమన్నారు? వాళ్ళు మిమ్మల్ని ఇంతలా కొట్టడానికి గల కారణం ఏంటి? అయోధ్యలో రాముల వారికి గుడెందుకు అని అడిగాను. భక్తులు వాళ్ళ దేవుడికి వాళ్ళు గుడి కట్టుకుంటే నీకెందుకయ్యా? నేను నాస్తికుడిని, ప్రజల్లో ఉన్న మూఢభక్తిని వేలెత్తి చూపిస్తా. మూఢభక్తి ఒక హిందువులకైనా ఉండేది? వాళ్ళు భక్తి ముసుగులో డబ్బుని సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వాళ్ళు నిన్ను చందాయమైనా అడిగారా? లేదు, అడిగినా ఇవ్వను. వాళ్ళు నీ స్థలమేమైనా అడిగారా? వాళ్ళు నీ సమయమేమైనా అడిగారా? వాళ్ళు నీ డబ్బేమైనా అడిగారా? వాళ్ళ సమయాన్ని వాళ్ళ డబ్బుని వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని నువ్వెందుకు వృధా చేసుకుంటున్నావు? ప్రశ్నించడం నా జన్మ హక్కు. ఈ దేశంలో దేన్నైనా ప్రశ్నిస్తా. ప్రశ్నిస్తే దొరికేది న్యాయం మాత్రమే. న్యాయం వేరు, ధర్మం వేరు. ధర్మం కోసం కొన్ని పనులు చేయాలి. ధర్మంతో నాకు పని లేదు. ధర్మం అనేది చాతకాని వాళ్ళు మాట్లాడే మాట. కొందరి ధర్మం కోసం ఇంకొందరికి అన్యాయం జరిగితే నేను సహించను. గాయాలతో ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న నీకు గడ్డి పసలు రాసి ఈ అడవిని దాటించడం నా ధర్మం. నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. కానీ న్యాయం అనేది నీకు భక్తులకి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం. ఈ మాటల యుద్ధంలో నీకు న్యాయం జరగకపోతే దాన్ని అన్యాయం అని అంటావు. కానీ వాళ్లకు జరిగిన న్యాయాన్ని ఎందుకని నువ్వు అంగీకరించవు? న్యాయం అనేది స్థలాన్ని, సమయాన్ని, పరిస్థితులను బట్టి మారాల్సిందే. మనకు జరగని న్యాయాన్ని మనం అన్యాయం అనలేము. రామాయణం అనేది జరగలేదు. రాముడు మనలాంటి మామూలు మనిషే. రాములు వారు మనలాంటి మామూలు మనిషి అయినప్పటికీ ఆయన ధర్మం వైపు నిలబడిన వ్యక్తి. ఆయన పాటించిన ధర్మానికి భక్తులు ఇచ్చే గౌరవమే రాముల వారిని దేవుణ్ణి చేసింది. అవన్నీ కట్టుకథలు. అది నీకు కథలైనప్పటికీ ప్రజలను ధర్మం వైపు నిలబడాలని చెప్పిన పాత్రలు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రాముల వారి పత్ని సీతామాత, రాముల వారి దూత ఆంజనేయ స్వామి, అందుకే అది ధర్మగ్రంథం అయ్యింది. అదే మన రామాయణం. ఇక్కడ అన్ని మతాలు సమానమే. ఇక్కడ అందరికి సమాన హక్కులు ఉండాలి. అదే నేను నీకు చెప్తున్నా, ఇక్కడ భక్తులకి కూడా కొన్ని హక్కులు ఉంటాయని. రాముల వారు దేవుడు కాదు, మనలాంటి మామూలు మనిషి అని చెప్పిన మీరే రామాయణం జరగలేదంటారేంటి? ఇంతకు రామాయణం జరిగిందా, జరగలేదా? అదిగో నీ దారి వచ్చేసింది.